మన అవసరానికి పనికిరాని వారితో మనం ఎలా ప్రవర్తించాలో ఈ పద్యంలో చక్కగా వివరించడం జరిగింది. అక్కరకు రాని చుట్టము రొక్కిన వరమివ్వని వేల్పు మొహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. ఓ బుద్ధిమంతుడా, కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడని బంధువును తొందరగా దూరం చేసుకోవాలి. అలాగే ఆపదలు కలిగినప్పుడు మొక్కుకున్నప్పటికీ దేవతలు కరుణించకపోతే ఆ దేవతను పూజించడం వెంటనే మానేయాలి. అలాగే యుద్ధాలలో ఉపయోగించడం కోసమని రాజుల వంటి వారు గుర్రాలను పెంచుకుంటారు. యుద్ధరంగంలో శత్రువు మీదకు దాడికి వెళ్ళడం కోసం ఆ గుర్రాన్ని ఎక్కినప్పుడు అది పరిగెత్తకపోతే దానిని కూడా వెంటనే వదిలేయాలి. దీని అర్థం, మన అవసరానికి బంధువులు ఎంత డబ్బున్నా సరే మనకు సహాయం చేయకపోతే అలాంటి డబ్బున్న బంధువులతో మనకి ఇక పని ఉండదు. వాళ్ళ మీద ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా దూరంగా ఉండడమే మంచిదండి. నా ప్రజెంటేషను, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పద్యము దాని భావము మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. నమస్తే.